గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక రామాలయానికి వచ్చే భక్తులు గోదావరి స్నాన ఘట్టాల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా గోదావరి వరద ప్రవాహం భారీగా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. మహారాష్ట్ర నుంచి పోటెత్తిన ప్రాణహిత వరద త్రివేణి సంగమం వద్ద గోదావరితో కలిసి భారీగా ప్రవహిస్తోంది. ఇక 12.800 మీటర్ల నీటి మట్టం నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ సీజన్లో తొలిసారిగా అత్యధికంగా 10,43,840 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ములుగు జిల్లా వాచేడు మండలంలోని పేరూరు వద్ద నిన్న సాయంత్రానికి 57.20 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ప్రవాహంతో 163వ నంబర్ జాతీయ రహదారి రేగుమాకుండగండి వద్ద నీటి మునిగింది. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద 16 మీటర్లకు వరద చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో గోదావరి ప్రవాహం 48 అడుగులు చేరడంతో అయితే జిల్లా కలెక్టర్ జిటిసి పాటిల్ కూడా రెండో ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ఇంకా వరద ప్రవాహం అయితే 53 అడుగులు దాటి, అంటే మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఏదైతే భద్రాచలం స్నానఘాట్ల వద్దకు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం ఏదైతే గజీతగాళ్లు, స్ట్రీమర్లు, రెస్క్యూ టీం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే మనం ప్రధానంగా చూస్తే ఎగువ ప్రాంతంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. మహారాష్ట్ర ఏదైతే వచ్చేటువంటి గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వద్దున్నటువంటి కాళేశ్వరం, ఇటు ప్రాణహిత, గోదావరి నదులు మహా ఉగ్రరూపం దాల్చుతున్నాయని చెప్పాలి. ఏదైతే త్రివేణి సంగమం వద్ద ఉన్నటువంటి గోదావరితో జత కట్టి భారీగా ప్రవహిస్తుంది. ఇప్పటికే 12,800 మీటర్ల నీటి మట్టం కూడా నమోదు కావడంతో అయితే అధికారులు అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా కృష్ణా పరివాహకాలు ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి అయితే ఎగువ ప్రాంతం నుంచి అయితే వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పాలి. దీంతో ప్రాజెక్టు 11 క్రాస్ గేట్లను కూడా 18 అడుగుల పైకి అయితే నీటి విడుదల చేసిన పరిస్థితి. ఇటు నాగార్జున సాగర్ కూడా భారీగా అయితే ఇంట్లో వస్తున్న నేపథ్యంలో అయితే 26 గేట్లు, మరొక 13 గేట్లు, అంటే 6 గేట్లను కూడా 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే వాగులు వంకలు పొంగి పొరులుతుండడంతో నదుల్లోకి ప్రవాహం అయితే భారీగా చేరుతుంది. దీంతో గోదావరి ప్రవాహం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద అయితే 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నీటి మట్టం మరో 2-3 గంటల్లోనే 3 ప్రమాద హెచ్చరిక కూడా దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే రాత్రి 10 గంటల సమయంలో అయితే 48 అడుగులు గోదావరి నీటి మట్టం చేరడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసి మరలా రాత్రి నుంచి కూడా క్రమేపీ ఈ యొక్క గోదావరి ప్రవాహం అయితే ప్రమాద స్థాయిలో మించి ప్రవహించడంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. గోదావరి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో అయితే పలు గ్రామాలు ముంపుకు గురవనున్న ఈ నేపథ్యంలో అయితే ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉండగానే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకైతే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గోదావరి పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో ఇటు పెనిపాక, మనుగూరు, బుర్గంపాడు, అశోకపురం, ఈ యొక్క భద్రాచలంతో పాటు ఈ యొక్క ముంపు ప్రాంత ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ముంపు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి
తరలించే విధంగా అయితే ముందస్తుగా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో వారికి ఏదైతే ప్రజలు కావాల్సినటువంటి ఆహారం, మందులు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు అని చెప్పాలి. ఇంకా గోదావరి ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించనున్న నేపథ్యంలో అయితే భద్రాచల పరిసర ప్రాంతాల్లో పాటు ఇటు అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు తరలించేందుకైతే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇంకా భద్రాచలం ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా స్లూయిజ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి ఆ స్లూయిజ్లు గోదావరి నదులు పంపే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి స్నానఘాట్లను ఏదైతే స్నానఘాట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో కూడా భారీగా నీరు చేరింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాన్ని నేను రాత్రి నుంచి కూడా పర్యటిస్తున్న పరిస్థితి అవుతుంది. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ వాటిల్లకుండా అయితే చర్యలు తీసుకోవాలని అయితే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏదేమైనా అత్యవసరమైతే ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసాం. ఆ టోల్ ఫ్రీకి సమాచారం అందించాలి. ఎవరు కూడా అత్యుత్సాహంతో అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో వెళ్లి పర్యటించొద్దు, ఇటు మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా ఈ యొక్క జిల్లా అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.